చెకింగ్ అయిపోయిందా? ఈ క్యాబినే మిగిలింది. సరే, త్వరగా కానివ్వు. చేస్తాను. రావయ్య, ఆకలేస్తుంది. రా రా రా. తప్పైన కోడ్ని ప్రెస్ చేసామేమో. ఇప్పుడేం చేయాలి? ఆగు. ఎవరక్కడా? మేడం, మీరా? వాడు అటువైపుగా వెళ్ళిపోయాడు. సరే. మేడం, ఇక్కడ ఎవరూ లేరే. మేడం ఎక్కడికెళ్ళారు? ఒకవేళ వెళ్ళిపోయింటారేమో. కానీ ఈ సమయంలో మేడం ఇక్కడేం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కెప్టెన్. టెక్నికల్ ఫార్మ్స్ పంపించాలి, మీ సహాయం కావాలి. ఖచ్చితంగా. విధి, నువ్వు వెళ్ళి కంట్రోల్ చెక్ చేయి, నేను మిగతా చెక్ చేస్తాను. ఎస్ కెప్టెన్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఇలా చూడు సన్నీ, ఈ టైంలో నీతో మాట్లాడే టైం నాకు లేదు. అదే టైంలో నన్ను నిర్లక్ష్యం చేయకూడదు, అర్థమైందా? నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావని అర్థం కావట్లేదు. సన్నీ, అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. నేను అర్థం చేసుకోవాలా? అయితే నువ్వు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈ సీట్ నెంబర్ ఎక్కడో చెప్తారా? నా సీట్ ఎక్కడుంది? ఓకే, అక్కడుందా? ఫైన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఫ్లైట్ లో గొడవ జరుగుతుందా ఏంటి? మన సూపర్ బాస్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. మేమెప్పుడు Good morning, జాగ్రత్తగానే sir. ఉంటాం. ఏంటి? ఏం చేయమంటావు, మన పని అలాంటిది. మనసు లోపల ఎన్నో బాధలుండొచ్చు, కానీ morning. మొహంలో నవ్వుతూ ఉన్నట్టు కనిపించాలి. గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ Good మార్నింగ్. morning. వెరీ గుడ్ మార్నింగ్. అరే మీ దగ్గర ఒక విషయం ఇప్పుడే చెప్పేస్తున్నాను. నేనీ ఎయిర్లైన్స్ హెడ్నే, కానీ నా కోసం స్పెషల్ ట్రీట్మెంట్స్ అంతా ఇవ్వాల్సిన పనిలేదు. ఇదే మన మోటో. మన కస్టమర్సే మనకి బాస్. గుడ్, అద్భుతంగా చెప్పావు. నీకు శాలరీ ఇంక్రీజ్ అవ్వాలే. థ్యాంక్ యూ సార్. ఏంటి కావ్య, నేరుగా 6 కొట్టేశావు. ఇంప్రెసివ్, నైస్. హాయ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఎస్ సార్, మీకేమైనా హెల్ప్ కావాలా? ఏమీ లేదు, వాష్రూమ్. సారీ సార్, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవనియండి.
సన్నీ నువ్వు ఓవర్గా చేస్తున్నావు. ఏంటి ఓవర్గా చేస్తున్నాడు? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. పోనీ నేను తర్వాత రానా? లేదు సార్, సన్నీ ఊరికే మాట్లాడుతున్నాడు. అంతా ఓకేనా విధి? ఎస్ కెప్టెన్, మీ కమెంట్స్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఓకే దెన్ మనం ఇప్పుడు టేక్ ఆఫ్ చేద్దాం. నమస్తే, నా పేరు కెప్టెన్ కుమార్. మీ అందరికీ స్వాగతం. ఇంకాసేపట్లో టేక్ ఆఫ్ చేయబోతున్నాం. ప్యాసింజర్స్ అందరూ మీ సీట్లో కూర్చోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే సీట్ బెల్ట్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు మనం పైకి ఎగరబోతున్నాం. ధన్యవాదాలు. విధి, నువ్వు రిలాక్స్ అవ్వు. ఇప్పుడు మనం ప్రాపర్ హెత్తుకు వచ్చేసాం. నేను బ్రేక్ తీసుకుంటాను. ఇప్పుడు ఫ్లైట్ని నువ్వే చూసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. ఎస్ కెప్టెన్. సోనియా, వాష్రూమ్కెళ్ళాలి. ఇప్పుడు నేను బయటికి రావచ్చు? ఏం చెప్పమంటారు సార్, వాష్రూమ్ ఫుల్గా ఉంది. వాష్రూమ్కెళ్ళాలని ఇందాకే చెప్పానుగా. సారీ కెప్టెన్, ఒక విచిత్రమైన ప్యాసింజర్ 15 to 20 minutes వాష్రూమ్లోనే ఉన్నాడు. నేను తలుపు తడుతూనే ఉన్నాను, బయటికి రానంటున్నాడు. సరే, బ్యాక్ సీట్లో ఉన్న వాష్రూమ్ ఖాళీగా ఉందని చూడు. కానీ కానీ గీయని కహానీలు చెప్పుకో. నేను బయటకు వస్తున్నాను. ఓకే సార్. అయ్యో ఏమైంది? అయ్యో ఏమైంది? ఆగండి ఆగండి, మీరు భయపడకండి. కాపాడండి. ఒక నిమిషం ఆగండి. ఏం జరుగుతుంది? మీరందరూ సీట్ బెల్ట్ వేసుకోండి. తప్పకుండా. కాపాడండి. మమ్మల్ని మీకేమవదు. కాపాడండి. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎవరు తీయదు. చెప్పండి. సార్, క్లైమేట్ చేంజ్ అయినట్లుంది సార్. లైట్గా జర్క్ అయింది. విధి ఒక్కతే ఉంది, నేను చెక్ చేస్తాను. మేడం, మేడం. సార్, సార్, విధి, విధి, మ్యామ్. విధి, విధి మ్యామ్. విధి మ్యామ్. విధి. తను తను ఎందుకు తలుపు మ్యామ్? తీయలేదు? విధి మ్యామ్. ఏమైంది? ఏం జరుగుతుంది? ఏమైంది? ఎవరైనా కాపాడండి. కాపాడండి. ఏం జరుగుతుంది? ఎవరైనా రక్షించండి. కాపాడండి. విధి, నా మాటలు వినిపిస్తున్నాయా? విధి మ్యామ్. విధి మ్యామ్. విధి, తలుపు తీ. తలుపు తెరవండి. విధి మ్యామ్, తలుపు తెరవండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఓరి భగవంతుడా, ఇప్పుడు చూసి బాత్రూమ్కి వెళ్ళాలా? భగవంతుడా, ఏంటిది? ఎవరైనా చెప్పండి. ఎవరైనా కాపాడండి. ఏం జరుగుతుంది? విధి, ప్లీజ్. విధి, కాపాడండి. ఇక్కడేం జరుగుతుంది అసలు? భయపడకు, నీకేం కాదు. విధి, గట్టిగా పట్టుకో. ఏమైంది కెప్టెన్? విజీ తలుపు తెరవలేదా? 6 నిమిషాలు ఆటోమేటిక్గా డోర్ ఏం జరుగుతుంది అసలు? అందుకు తను లోపల లాక్ చేసి అనుకోండి. కెప్టెన్, నేను ఫోన్ నుంచి గ్రౌండ్ లో కూడా కాంటాక్ట్ చేశాను. వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ చేయట్లేదు. దయచేసి మీరేమని కనుక్కోండి. ఇప్పుడు నిమిషమే బాకీ ఉంది. కాపాడండి. ఇక్కడేం జరుగుతుంది? విధి మ్యామ్,
విధి మేడం, విధి మ్యామ్, ప్లీజ్. విధి మ్యామ్, ప్లీజ్ విధి తలుపు తీ, నా మాటలు వినిపిస్తున్నాయా? నాకు చాలా భయంగా ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది? ఎవరైనా ఉన్నారా? కాపాడండి ప్లీజ్, రక్షించండి. ఏం జరుగుతుంది? మాకు ఎవరైనా చెప్పండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరైనా విధి, కాపాడండి. నువ్వేం చేస్తున్నావు? కాపాడండి. ఏం జరుగుతుంది? కాపాడండి, కాపాడండి, ఎవరన్నా కాపాడండి, కాపాడండి. ఓ మై గాడ్, దేవుడికి థాంక్స్ దేవుడా. చెప్పాలి. దేవుడు మమ్మల్ని కాపాడేశాడు. కెప్టెన్, మీరు మా అందరూ ప్రాణాలని కాపాడారు. నేను భయపడిపోయాను. ఇవాళ చివరి రోజు అనుకున్నాను నేను. దేవుడు నా మొర విన్నాడు. షట్. విధి మ్యామ్, విధి మ్యామ్, విధి మ్యామ్, విధి మ్యామ్. ఓ మై గాడ్, విధి మ్యామ్, విధి, విధి మ్యామ్ చనిపోయారు. ఓ మై గాడ్. ఓ మై గాడ్. విధి మ్యామ్, విధి మ్యామ్. ఏమైంది? విధి చనిపోయింది మీరే కదా చూశారు ముందు? ఎస్ ఎస్ సార్. మీరు ఇంకెవరైనా కాక్పిట్ బయట నుంచి లేదా లోపలికి రావడం చూసారా? లేదు సార్, డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు. కానీ కాక్పిట్ తలుపు లోపల నుంచేగా మూసుకుంటుంది. ఎస్ ఎస్ సార్. ఏ పైలట్ అయినా లోపలికి వెళ్ళిన తర్వాత డోరు క్లోజ్ చేయాలని మాకు ఆర్డర్ ఉంది సార్. డోర్ మూసుంటే మీరెలా లోపలికి వెళ్ళారు? సార్, కార్పెట్ తలుపులో 6 నిమిషాలకి టైం సెట్ అయ్యి ఉంటుంది. కాక్పిట్ పైలట్ డోర్ మళ్ళీ లాక్ చేయకపోతే డోరు ఓపెన్ అయిపోతుంది. ఓ, అయితే విధి చనిపోయింది అంతే కదా. 6 నిమిషాల తర్వాత తలుపు తానే తెరుచుకుంది. ఎస్ ఎస్ సార్. నేను లోపలికెళ్ళినప్పుడే విధి తన సీట్లో చనిపోయి ఉంది. సార్, ఇది టెర్రరిస్ట్ అటాక్ అయింటుందేమో. ఎంక్వైరీ జరుగుతోంది. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి. తిను గాయాలు చూస్తుంటే బుల్లెట్ కాకుండా ఇంక ఎటువైపు నుంచి దాడి చేసుంటారో అది ఎదుట కిటికీ నుంచే వచ్చుంటుంది. కాని ఎలా? కాక్పిట్లో ఎవరూ లేరు కదా. అవును మేడం, ఫ్లైట్ ఎగిరేటప్పుడు ఎవరు బయట నుంచి గురి పెట్టలేరు. అదే కదా. అక్కడ చూడు, గ్లాస్ కూడా కరెక్ట్గా ఉంది, ఏమీ పగల్లేదు. మ్యామ్, నేను ఇక్కడున్న అన్ని చోట్ని నేను కాక్బెట్ని కూడా సరిగానే చెక్ చేశాను. మళ్ళీ ఇంకోసారి చెక్ చెయ్యి. షూర్. సోనియా, రాఘవ్ బయటకు వచ్చిన తర్వాత ఇంకెవరైనా లోపలికి వెళ్ళడం నువ్వు చూసావా? నో సార్. నువ్వు చూసావా? లేదు సార్. సోనియా మేడం, ఈ సంఘటన జరిగినప్పుడు మీరెక్కడున్నారు? సార్, నేను వెనకలో ఉండే వాష్రూమ్లో ఉన్నాను. అక్కడ రాఘవ్ ఉన్నారు. బ్యాక్ సైడ్ మీరు అక్కడ ఎంతసేపు ఉన్నారు? దగ్గర 2 to 3 minutes. సార్, ఆ 2-3 నిమిషాల్లోనే ఎవరో కాక్పిట్ లోపలికి వెళ్లారు సార్. విధిని చంపేసి సైలెంట్గా వచ్చేసుంటారు సార్. ఇలా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మిస్టర్ రాఘవ్, మీరెందుకు బ్యాక్ సైడ్ ఉన్న వాష్రూమ్కి వెళ్లారు? మీకు కాక్పిట్ దగ్గరే వాష్రూమ్ ఉంది కదా. సార్, యాక్చువల్లీ ఒక పాసెంజర్ 10 minutes లోపలే ఉన్నారు, బయటికే రాలేదు. నేను బయటికి రమ్మని పిలిచాను, కానీ ఆయన బయటికి రాలేదు. అందువల్లే రాఘవ్ బయట వాష్రూమ్కి వెళ్ళారు. సార్, ఈ వాష్రూమ్ కాక్పిట్కి చాలా దగ్గరలోనే ఉంది కదా సార్. అందువల్ల వాష్రూంలో ఉన్న ప్యాసింజర్ ఎవరైనా చంపుంటారేమో సార్. ఎవరా ప్యాసింజర్? తన పేరేంటి? సార్, యాండీ. అతని సీట్ నెంబర్ 37B. 37B. ఎక్స్క్యూజ్ మీ,
37. అండి ఎస్ సార్. రా ఏమైంది సార్? రా నీతో కొంచెం మాట్లాడాలి. సరే ఇప్పుడు చెప్పు, కాక్పిట్ పక్కనున్న వాష్రూమ్లో 10 నిమిషాలు ఏం చేసావు? సార్ నాకు స్టమక్ అప్సెట్. స్టమక్ అప్సెట్టా? అయితే టాబ్లెట్ ఏమైనా వేసుకుంటావుగా, చూపించు. సార్ మందు లేదు సార్. అండి, స్టమక్ అప్సెట్ అయితే కళ్ళు ఇలా ఎర్రబడవు, అంతేకాకుండా చేతులు ఈ విధంగా అదేమో సార్, నేను సరిగా నిద్రపోలేదు. కాదు, ఇది డ్రగ్స్ ఫలితం. లేదు సార్, అదంతా ఏమీ లేదు సార్. సరే వీడిని చెక్ చేయి, వీడిని చెక్ చేసి బ్యాగ్ కూడా చెక్ చేయి. సార్ నా దగ్గర ఏమీ లేదు సార్. సార్ ఎందుకు సార్ ఇలా అంతా చేస్తున్నారు? నేను ఏమీ చేయలేదు సార్. ఇలా చూడండి సార్, డ్రగ్స్ తీసుకొని మరి వచ్చాడు. సార్ దాన్నెవరో లోపల పెట్టారు, నాది కాదు సార్. నిజం చెప్పు, పైలట్ బయటకు వచ్చిన తర్వాత నువ్వు కాక్పిట్ లోకి వెళ్ళావు కదా, కాక్పిట్ లోకి వెళ్ళి ఆ పైలట్ ఎందుకు చంపావు? లేదు సార్, నేను డ్రగ్స్ తీసుకుంటాను కానీ ఎవరిని నేను చంపలేదు సార్. నేను మర్డర్ అంతా చేయను సార్. నేనెందుకు సార్ పైలట్ ని చంపాలి? ఎంతసేపు అయ్యాక నువ్వు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చావు? 10 నిమిషాల దాకా పైలట్స్ డోర్ని నాక్ చేస్తూ ఉన్నారు. అప్పుడు నేను బయటికి రాలేదు. ఎప్పుడు వాళ్ళు నాక్ చేయడం స్టాప్ చేశారో 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చేసాను. నువ్వు వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంటే ఎవరైనా కాక్పిట్ లోకి వెళ్ళడం కానీ బయటికి రావడం కానీ చూసావా? లేదు సార్, నేను మీ దగ్గర చెప్పినప్పుడు తలుపు మూసే ఉంది. ఇంక నేనేమీ చూడలేదు. సరే వెళ్ళు, సీట్లో కూర్చో. థ్యాంక్ యూ సార్. సార్, ఈ ఎయిర్లైన్ సీఈఓ ఉన్నందువల్ల ఇది మాకు ప్రెస్టేజ్ ఇష్యూ. ఈ సంఘటన వల్ల మా బిజినెస్ దెబ్బతినడం అవకాశం ఉంది. ఇది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. మిస్టర్ విజయ్, మీరు ఇక దేని గురించి దిగులు పడకండి, అన్నీ సర్దుకుంటాయి. దయచేసి మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి. నాకు సిఐడి మీద పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు నేరస్తుల్ని త్వరగా పట్టుకుంటారు. అర్థమైంది, ప్లీజ్. ఓకే సార్. సార్, అది ఆ డ్యాన్స్ ఆడే ఆంటీ కాక్పిట్లో వెళ్ళకపోతే, ఇంకా కాక్పిట్లోకి ఎవరూ వెళ్లకుండా ఉండుంటే, అయితే కాక్పిట్లోకి వెళ్ళి ఎవరో విధిని చంపుంటారు. అన్ని ప్రశ్నలకి సమాధానం మనకి కాక్పిట్లోనే దొరుకుతుంది. ఏమిటయ్యా, ఏమైనా కనిపెట్టావా? లేదు సార్, ఇక్కడ ఎటువంటి ఆయుధం కూడా లేదు సార్. ఎలా చంపారో? ఏమిటిది? రక్తం. సార్, విధి ఉన్న బాడీ యాంగిల్ని చూస్తుంటే ఇది తన రక్తంలా అనిపించట్లేదు. సార్, ఒకవేళ ఈ రక్తం హంతకుడు అయిండొచ్చు. పృథ్వీది కూడా కావచ్చు. ఆ హంతకుడు హత్య చేయడానికి కత్తితో గొంతులో ఇలా పొడిచి ఆ కత్తిని బయటికి తీసేటప్పుడు రక్తం కింద పడి ఉండొచ్చు. ఒకవేళ ఇది హంతకుడు రక్తం అయి ఉంటే వాడికి దెబ్బ తగులుంటుంది. అది ప్యాసింజర్స్లో ఒకడై ఉండొచ్చు. నువ్వు పని చేయి, శాంపిల్స్ తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించు. సార్ ఇంకో విషయం, దీన్ని చూడండి. సార్, ఒకవేళ పైలట్ వచ్చే ముందే ఇక్కడ ఎవరైనా దాక్కొని ఉండుంటారా సార్? అండ్ విధిని చంపేసి ప్యాసింజర్స్తో కలిసి వెళ్ళిపోయి ఉంటాడా? అంటే ఇప్పుడు ఇక్కడ ఒకరు ఎక్కువగా ఉంటారు కదా? ఎస్ సార్. ఒక పని చేద్దాం, ప్యాసింజర్స్ లిస్ట్ చెక్ చేద్దాం. ట్రావెలింగ్ టైంలో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయో చెక్ చేయాలి. ఇప్పుడు అన్నీ నిండుగా ఉండాలి. మయూర్, ఆ బాడీని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించావు. సార్, చార్ట్ ప్రకారం ఏ సీట్ అంతా ఖాళీగా ఉందో ఇప్పుడు కూడా ఖాళీగానే ఉంది. ఓ, అంటే ఈ ఫ్లైట్లో ఎక్స్ట్రా ప్యాసింజర్ ఎక్కలేదు. సార్, ఒక్క విషయమే అర్థం కావటం లేదు. ఎందుకని విధిని ఇలా చంపుండాలి?
అలా వాడికి అంత అవసరం సార్ ఏమొచ్చింది? నాకు తెలిసి ఆ నేరస్తుడు పైలట్ని చంపి ప్లేన్ని క్రాష్ చేయాలనుకున్నాడా? లేదు, అటువంటిదేం తెలియడం లేదు. అయితే ఏం కారణం ఏంటుంది? ఆ సమాధానమే వెతకాలి. వాడు ఫ్లైట్ని క్రాష్ చేయాలనుకుంటే ఇద్దరు పైలట్స్ని చంపేసి ఉండాలి. సార్, ఆ హంతకుడికి దానికైన అవసరమే ఏర్పడి ఉండదు సార్. ఎందుకంటే కాక్పీట్లో ఆల్రెడీ ఒక పైలట్ ఉన్నారు సార్. అతనే ఫ్లైట్ని కంట్రోల్ చేశాడు సార్. ఈ హంతకుడు అతను చంపేస్తుంటే కూడా పనైపోయి ఉండేది. ఎందుకంటే రాఘవ్ ఆ టైంలో బయటున్నారు. ఈ ఫ్లైట్ని ఎవడైతే క్రాష్ చేయాలని అనుకున్నాడో వాడికి ఖచ్చితంగా ఈ కాక్పిట్ డోర్ 6 నిమిషాలకు ఒకసారి తెలుసుకుంటుందన్న విషయం తెలిసి ఉంటుంది. అందువల్ల పైలట్ రాఘవ్ ఈ ఫ్లైట్ని కాపాడింది యాదృచ్ఛికమని చెప్పలేం. అందుకని ఫ్లైట్ని రక్షించొచ్చని హంతకుడు తెలుసుంటుంది. లేదంటే నేరస్తుడికి ఫ్లైట్ డ్రైవింగ్ వచ్చుండొచ్చు. ఈ నేరస్తుడికి ఈ పైలట్కి ఏదో ఒక విధంగా పర్సనల్ ఇష్యూ ఉంది. అందరు క్రూ మెంబర్స్ని మళ్ళీ ఎంక్వైరీ చేద్దాం. మీరు విధి గురించి ఏమైనా చెప్పగలరా? తనకి ఎవరితోనైనా ఏదైనా విరోధం? సార్, ఆవిడ అందరితోనే బానే కలిసిపోతారు. ఆవిడ్ని ఎవరు చంపుతారు సార్? సార్, విధి ఇప్పుడుదాకా ఎవరితోని రఫ్గా అసలు మాట్లాడలేదు సార్. తనకంటూ శత్రులైతే ఎవ్వరూ లేరు సార్. ఎస్ సార్, తను చాలా బాధ్యత గల ఎంప్లాయీ. సార్, ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. ఈరోజు ఉదయం కాక్పెట్లోకి వచ్చినప్పుడు విధి ఇంకా ఫ్లైట్ అటెండర్స్ అన్నీ ఇద్దరు లోపల గొడవ పడ్డం చూశాను. అది ఏ ఆర్గ్యుమెంట్? ఎందుకు వాళ్ళిద్దరూ గొడవ పడ్డారో నిజంగా నాకు తెలీదు మేడం. నేను లోపలికి వెళ్ళగానే ఇద్దరు కూడా సైలెంట్ అయిపోయారు. సార్, అలా అయితే విధీస్ అన్ని ఒకరినొకరు బాగా లవ్ చేసుకున్నారు. ఓ, ఇక్కడ ఓ ప్రేమ కథ కూడా ఉందా? అలాంటి కథలు చాలా ఉన్నాయి. సన్నీ ఎక్కడా? సన్నీ, ఏం విషయం సార్? అదే ఫ్లైట్లోని స్టాఫ్స్ అందరూ అక్కడ నుంచున్నారు, నువ్వు ఒక్కడవే ఇక్కడ నుంచున్నావు. అందుకే ఎంక్వైరీ చేద్దామని వచ్చాను. సార్, పొద్దునుంచి ఏం జరిగిందో దానివల్ల మేము చాలా టెన్షన్లో ఉన్నాం. కానీ మీరందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ అయిపోగానే వెళ్ళిపోవచ్చు. బావుంది. మీ ఎంక్వైరీ ఎప్పుడవుతుంది? మా ప్రశ్నకు సమాధానం దొరికితే విధిని చంపిన వాడిని పట్టుకున్నామంటే అంతా అయిపోయినట్టే. అప్పుడు దాకా ఉండాలి. అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి. ఏంటి? అలాగైతే అందరినీ అడుగుతారా? అవును. అడగండి. ఏం అడగబోతున్నారు? నాకో విషయం తెలియాలి. ఈరోజు ఉదయం విధికి నీకు ఏమిటి గొడవ? నాకు తనకి ఎటువంటి గొడవ జరగలేదు. తను నాకు సీనియర్, తనకి మర్యాద ఇస్తాం. అంతేకాకుండా ఇద్దరు లవ్ చేస్తున్నారు కదా. లేదు సార్, ఇదంతా అబద్ధం. ఇదంతా ఎవరు చెప్తున్నారో తెలీదు. అది సరే గాని ఇక్కడ పైనేంటి ఏదో పెట్టినట్టున్నావు? బ్లేడా? రక్తం మరకతో ఉంది. నేనేం చేయలేదు సార్. ఇది 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 నాది కాదు. విధిని చంపేశావు కదా? లేదు సార్, నేనేం చేయలేదు. చెప్పు, తనని ఎందుకు చంపావు? నేను విధిని చంపలేదు సార్. నేను నిజంగానే తనని ప్రేమించాను సార్. వావ్, ఇవ్వాల్సింది ఇస్తేనే నిజం బయటకు వస్తోంది. ఇప్పుడు చెప్పు, ఈ కత్తి మీద ఉన్న రక్తం ఎవరిది? విధిదా? లేదు సార్, ఈ కత్తి నాదే, కానీ ఇందులో బ్లడ్ విధిది కాదు. మరి ఇది ఎవరిది? అదేంటంటే ఇది నా బ్లడ్ సార్. ఇలా చూడండి. ముందు విధిని చంపావు, ఇప్పుడు నిన్ను కాపాడుకోవడానికి తన పేరు రాసావా నువ్వు? నేను చెప్తాను సార్. ఈ కత్తిలో ఎలా
బ్లడ్ మరక వచ్చిందని. ఎందుకు వచ్చిందని నేను చెప్తాను. విధి, నువ్వు చాలా మారిపోయావు. నువ్వు నన్ను నిర్లక్షిస్తున్నావు. అలాంతా ఏమీ లేదు. నువ్వు కావాలనే ప్రాబ్లంని ఎక్కువ చేద్దాం అనుకుంటున్నావు. విధి, మాకు ఎంగేజ్మెంట్ జరిగింది, కానీ నాకు తెలిసినట్టుగా నీకిది ఇష్టం లేదనుకుంటా. నీ బిహేవియర్ మారకుండా ఇలాగే ఉంటే నేను ఖచ్చితంగా నీకు బ్రేకప్ చెప్పేస్తాను. విధి, ఎప్పుడు చెప్పేవాళ్ళు ఒక్కసారి సంబంధం కుదిరితే అది చచ్చేదాకా విడిపోదని. ఏంటి, చంపబోతున్నావా నన్ను? కానీ సార్, ఇంత చేసిన ప్రయోజనం లేదు. తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా. ఈ కత్తి మీద ఉన్న రక్తమే చెప్తుంది నువ్వింతసేపు చెప్పింది నిజమా లేక అబద్ధమా అని. సాలంకి, విధి బాడీలోంచి ఏం తెలిసింది? బాస్, విధి బాడీలో భయంకరమైన విషం ట్రేసెస్ దొరికాయి. దాని పేరు వెంజనిసైటిస్. బాడీలోకి వెళ్ళిన వెంటనే కొన్ని సెకండ్లలోనే ఇది విధి ఒక లైఫ్ తీసేసింది. అలా అయితే కత్తికి విషం పావారా? లేదు, కత్తి మీద విషం లేదు. తర్వాత బాస్, ఆ కత్తి మీద విష మరకలు ఉన్నాయి కదా, అది విధి కాదు. సరే, అది అప్పుడు సన్నిదై ఉంటే? అలా అయితే విధి శరీరంలోకి విషం ఎలా వచ్చింది? ఎలా ఎక్కిందో నేను చూపిస్తాను బాస్. ఇలా చూడండి బాస్, ఇదే ఆ వస్తువు. దీని మూలంగానే తన ఒంట్లో విషం ఎక్కింది. ఇది ఏదో సూదిలా కనపడుతుంది. అవును బాస్, ఈ సూది లాంటి ఇన్స్ట్రుమెంట్ తన మెడలో విండ్ పైపుని చింపుకుని అది స్పైనల్ కార్డ్లో వెళ్ళి ఇరుక్కుంది. అప్పుడు ఇది ఎవరు చేశారో వాళ్ళు చేతితో చేయలేదు. ఏదైనా గన్నులాంటి మెకానిజాన్ని పెట్టుకునే చేసుండాలి. తర్వాత సార్, ఏ యాంగిల్లోంచి సూది వెళ్ళిందో, అంటే కింద నుంచి పైకి, అది చూస్తుంటే ఈ సూది విధి యొక్క కాళ్ల దగ్గర నుంచి వచ్చుంటుంది. ఫ్రమ్ ద ఫుట్ట, కింద నుంచి పైకి వెళ్ళిందా? అప్పుడు హంతకుడు అక్కడే కదా దాక్కొనుండాలి. అదీ కాకుండా కార్పెట్ లోపల హంతకుడు ఉండుంటే వాడు ఎలాగ అక్కడి నుంచి తప్పించుకుని పోయాడు? కార్పెట్టు మూసే కదా ఉంది. ఇంకో విషయం సార్, ఆ అంతకుడు రాఘవ్ బయటికెళ్లేంత వరకు వెయిట్ చేశాడు. ఆ తర్వాత చంపేశాడు. సందర్భాన్ని ఎదురు చూసుకుంటూ ఉన్నాడు. సందర్భాన్ని. రాఘవ్ కార్పెట్లోంచి బయటికి వచ్చిన వెంటనే హంతకుడు తన పని తను చేశాడు. అసలు ఈ రాఘవ్ దగ్గర ఏదో ఒక తప్పుంది. నా మైండ్కి అలాగనిపిస్తుంది. ఆ రాఘవ్. సార్, ఆ పూర్వి, ప్యాసింజర్ క్రూ గురించి ఏం తెలిసింది? ఇది చూడండి. రాఘవ్ యొక్క రికార్డ్. ఫ్లైట్ టేకాఫ్ అవ్వటానికి ½ అన్ అవర్ ముందు చాలా మిస్టీరియస్ నెంబర్స్ నుంచి మెసేజ్లు వచ్చాయి. తర్వాత అదే నెంబర్స్ నుంచి 20 కాల్స్ కూడా వచ్చాయి. అదే 20 కాల్స్. సార్, రాఘవ్ అదే నెంబర్లో SMS ఇంకా MMS కూడా పంపించాడు. దీనికి రిప్లై కూడా చేశాడు. రిప్లై. పూర్వి, ఈ నెంబర్లు మొత్తం నువ్వు చెక్ చేసావా? ఎవరి నెంబర్లు? ఇది కొత్త నెంబర్. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అబద్ధం. కొత్త నెంబర్, కానీ ప్రతి ఇన్ఫర్మేషను అబద్ధమే. సచిన్, నేను ముందే చెప్పాను కదా, ఆ రాఘవ్ ఏదో తప్పు చేస్తున్నాడని. ఆ రాఘవ్ని మనం కలుసుకొని తీరాలి. దాని తర్వాత ఆ కాక్ఫిట్లోకి వెళ్ళి తరోగా మళ్ళీ చెక్ చేయాలి. ఏదో ఒక విషయం మనం అక్కడ మిస్ చేసేసామనిపిస్తుంది. రాఘవ్, ఏమైంది? ఏం లేదు. రాఘవ్, వాళ్ళు నన్ను రిషిని వదిలేశారు కదా, మళ్ళీ ఎందుకు టెన్షన్గా ఉన్నావు? చెప్పినా నీకర్థం కాదు నమిత. సరే చెప్పు, వాళ్ళు ఎవరు? వాళ్ళు నన్ను రిషిని ఎందుకు కిడ్నాప్ చేశారు చెప్పు. తర్వాత వాళ్ళు మమ్మల్ని వదిలేశారు.
దీని గురించి పెద్దగా నాకేమీ తెలీదు. జరిగిన విషయంలో నా తప్పు ఉంది. ఖచ్చితంగా నన్ను నేను క్షమించుకోను. ఏం రాఘవ్, నువ్వేం చేసావు? నేను 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 ద్రోహం చేశాను. విధిని మోసం చేశా. నేను వెళ్ళి చూస్తాను. మీరెవరు? సిఐడీస్ మిస్టర్ రాఘవ్ని మీట్ అవ్వాలి. సరే, ఏంటి విషయం? ఒక ఎంక్వైరీ ఉంది. రాఘవ్ సార్ ఇంట్లోనే కదా ఉన్నారు? ఉన్నారు. రండి, లోపలికి రండి. రండి సార్. రాఘవ్, 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 ఓపెన్ ద డోర్. రాఘవ్ సార్, తలుపు తెరవడం లేదు. రాఘవ్, మీరు కాస్త ఇటువైపు రండి. రాఘవ్, రాఘవ్, మేము సిఐడీస్, మీరు భయపడాల్సిన అవసరం లేదు. బయటికి రండి. రాఘవ్, ఇలా చూడండి, మేము సిఐడీస్, దయచేసి తలుపు తెరవండి. సూసైడ్ చేసుకోబోతున్నాడు. రాఘవ్, రాఘవ్, నా మాట విను. రాఘవ్, హే, రాఘవ్, ఏం చేస్తున్నావు? రా, ఇవ్వు. ఎందుకు నన్ను కాపాడారు? రాఘవ్, నా మాట నన్ను విను. ఆపడం వల్ల మీకు ఉపయోగం లేదు. రాఘవ్, నేను చనిపోవాలి. నన్ను వదిలే. రాఘవ్, కాస్త నిదానంగా ఉంటావు. చెప్పు, దీని వెనక ఎవరున్నారో చెప్పు. నాకేమీ తెలియదు. ఒక అన్నోన్ నంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్. అన్నోన్ నంబర్ నేను ఎప్పుడు అటెండ్ చేయను సార్, కానీ ఆ రోజు ఎందుకో అటెండ్ చేసి మాట్లాడాను. ఆ తర్వాత నీకు ఒక ఎంఎంఎస్ వచ్చింది. అవును. అందులో ఏముంది? వాడు నాకు ఇదిగో ఈ ఎంఎంఎస్ పంపించాడు. నా భార్య ఇంకా పిల్లాడు వాడి చేతిలో ఇరుక్కుపోయారు. వాడే బ్లాక్మెయిల్ చేశాడు. కానీ ఎందుకు? వాడెవరో తెలియదు, కానీ నన్ను బాగా బెదిరించాడు. నువ్వు నీ భార్యని పిల్లల్ని ప్రేమిస్తున్నట్టయితే కాక్పిట్ నుండి 10 నిమిషాలు బయటికి వెళ్ళిపో అన్నాడు సార్. ఎందుకు సిఐడికి చెప్పలేదు? నేను ఫ్లైట్లో ఉన్నాను. 10 నిమిషాల్లో టేక్ ఆఫ్ చేయాల్సింది. నా భార్యని బిడ్డని కాపాడుకోవడం కోసం ఇంత పని చేయాల్సి వచ్చింది. ఓకే సార్, ఒక పైలట్ను వెళ్ళి చంపడానికి ఎందుకు ఇంతంతా చేస్తున్నారు? వీడు ఎవడై ఉంటాడు? ఏ నంబర్ నుండి ఎంఎంఎస్ వచ్చిందో అది ఆఫ్ అవ్వడానికి ముందే లాస్ట్ లొకేషన్ ఏంటో కనిపెట్టండి. సార్, ఇలా చూడండి సార్, ఇది కూలింగ్ డివైస్. ఈ చోటుని ఇది కూలింగ్గా ఉంచుతుంది. అందులో సమస్య ఉందా ఏంటి? ఇలా చూడండి, ఇందులో ఎక్స్ట్రా వైర్ ఫిక్స్ అయి ఉంది. దాన్ని తీయను. ఎస్ సార్, ఇప్పుడు తీస్తాను. ఇందులోనే సమస్య ఉంటుంది. సార్, ఇలా చూడండి, ఈ గ్యాప్లోంచి ఆ విషం ఇంజెక్షన్ బయటకు వచ్చి విధి గొంతుకు తగిలింది. తను సీట్లోనే ప్రాణం వదిలేసింది. ఇందులో టైమర్ కానీ డివైస్ కానీ ఏమైనా పెట్టగలరా నీడిల్ని ఫిక్స్ చేయడానికి? లేదు సార్, ఇందులో ఒక లో ఇంటెన్సిటీ సెన్సార్ ఉంది. అది సాధారణంగా రిమోట్లో ఉంటుంది. అదేంటంటే దీన్ని ట్రిగర్ చేయడం కోసం రిమోట్ యూజ్ చేసుంటారా? ఎస్ మ్యామ్, దాని రేంజ్ 100 మీటర్లో ఉంటుంది. ఆ రిమోట్ ప్లేన్లోనే ఆపరేట్ అయి ఉంటుంది, బయట కాదు. ఓ, అంటే రిమోట్ కంట్రోల్తో ఎవరో ఈ ఫ్లైట్లో ఉన్నాడు. సార్, ఫ్లైట్లో చాలా మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఎవరు ట్రిగర్ చేసుంటారు? మళ్ళీ అందరు ప్యాసింజర్స్ని పిలువు. ఒక్కొక్కరిని విడివిడిగా ఎంక్వైరీ చేద్దాం. చివరి కాల్ ఈ ఆఫీస్ నుంచే వచ్చింది. చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, సిఐడి,
నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. సరే సార్. వినండి, నేను ఈ ఆఫీస్ మేనేజర్. ఇవాళ పొద్దున్న ఆఫీస్లో ఎవరెవరున్నారో చెప్పండి. ఒక్క నిమిషం సార్. ఏమైంది సార్? మీ ఎయిర్ప్లేన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని గురించి విచారించడానికి మేము వచ్చాం. అవును సార్, ఒకటి వెనుక ఒకటి జరుగుతూనే ఉంది సార్. ఏంటి, ఇంకా జరిగిందా? సార్, నిన్న నైట్ ఆఫీస్లో దొంగతనం జరిగింది. దొంగనా? అవును సార్, సేఫ్లో చాలా క్యాష్ అండ్ పౌండ్స్ కూడా పెట్టాం. మంచిదైంది సార్, అప్పుడు అలారం మోగింది. ఓన్లీ డాక్యుమెంట్స్ని దొంగిలించారు. అదేం డాక్యుమెంట్స్? ఎయిర్లైన్స్ ఇంటర్నల్ ఫైల్స్, డీజీసీ ఫైల్స్ కూడా ఉన్నాయి. అందులో 1 సంవత్సరం ముందు ప్లేన్ క్రాష్ జరిగిన ఫైల్స్ కూడా అందులోనే ఉన్నాయి. ఓ, సరిగ్గా సంవత్సరం క్రితం ప్లేన్ క్రాష్ అయింది. అందులో చాలా మంది చనిపోయారు. అవును సార్, అందులో చాలామంది చనిపోయారు. క్రూ మెంబర్స్ కూడా చాలామంది చనిపోయారు. మా పైలట్ అమిత్, తను కూడా చనిపోయాడు. ఈ సంఘటన రిపోర్ట్ అందులో ఉంది. వాడు దొరికాడా? లేదు సార్, విజీ దొంగడు అటుపక్క పరిగెత్తడం చూశాడు, కానీ వాడు చెప్పిన చోట్లో దారే లేదు. దొంగడు ఎలా పరిగెత్తాడో తెలియదు సార్. ఓ, ఆ దొంగతనం చేసింది ఒక వితే. తను ఆ డాక్యుమెంట్ని దొంగలించింది. ఎవరో దొంగతనం చేసినట్టు యాక్ట్ చేసింది. సార్, లిస్టు రెడీగా ఉంది. ఇంకా దానికి అవసరం లేదు. సరే మేడం, మీరు ఒక విషయం చెప్పండి. మీ పక్కన కూర్చున్న ప్యాసింజర్స్ పై ఎవరైనా మీకు అనుమానం ఉందా? యాక్చువల్లీ నా పక్కన ఒక లేడీ కూర్చొనుంది. తను చాలా విచిత్రంగా ఉంది. ఏం చూశారు? తన చేతిలో రిమోటు లేకపోతే ఇంకేదైనా? అవును మేడం, ఒక కుర్రాడున్నాడు. వాడు మొబైల్లో గేమ్ ఆడుతూనే ఉన్నాడు. వాడు అప్పుడప్పుడు సీట్లో ఎగిరెగిరి గెంతుతాడు. నాకు తెలిసి వాడే దీని అంతటికీ కారణం అయింటాడు. వాడే చేసుంటాడు. అదెలాగా? లేదు, అలా ఏం లేదు. గోర్లు చాలా పెద్దవిగా ఉన్నాయి. తను ఎప్పుడు గోర్లే చూస్తుంది. మళ్ళీ నన్ను అడుగుతుంది మీ వయసెంత అని. సరే, అరే, ఆడవాళ్ళు నిజమైన వయసు చెప్తారా? అలా అడగొచ్చా? అంతకుడు నా దగ్గర ఉండేదంతా లాక్కున్నాడు. నేను వాడిని చూసుంటే బావుండేది. చెప్పాలంటే నేనైతే వాడిని అక్కడే చంపేవాడిని. నాకు తెలిసింది నేను చెప్పాను. ఇదంతా జరిగుంటే ఈ ఫ్లైట్లోకే వచ్చుండను. సార్, మాకు ఇప్పుడే మ్యారేజ్ అయింది. మాలో మేము ఉన్నాం. అవును సార్, మేం మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ సెల్ఫీస్ తీసుకుంటున్నాం. నైట్ ఎప్పుడు జర్క్ అయిందో అప్పుడే మేము తిరిగాం సార్. సరే, మీరు వెళ్ళొచ్చు. ఎస్ సరే సార్, సార్, థ్యాంక్ యూ. ఒక నిమిషం. ఏంటి సార్? చెప్పండి. మీరు ఫోటోలు తీశారు కదా, వాటిని చూడొచ్చా? చూడొచ్చు. ఒక నిమిషం సార్, ఇక్కడ చూడండి. సార్, చెప్పు సచిన్. ఇది చూడండి. ఇద్దరు పేషెంట్ల మధ్య ఏదో కనపడుతుంది, ఏదో ఉంది. కొంచెం జూమ్ చేసి చూడు. సార్, ఇదొక రిమోట్. కానీ ఫోటోలో ప్యాసింజర్ లేరే. పూర్వీ అక్కడ చూడు, ఇద్దరు పేషెంట్ సీట్ నెంబరు కనపడుతుంది. అది ఎవరో మనం కనిపెడదాం. సార్, రిషబ్ ఇంకా ప్రియా 30A ఇంకా 30Bలో కూర్చున్నారు. సచిన్, ఇందులో ఉన్న ఫోటో కొంచెం చూడు. ఫోటోలు మొత్తం ఈ యాంగిల్లో తీశారు. వీళ్ళిద్దరికీ మధ్యన కనపడుతున్నదే సీట్ నెంబర్ 31A. వాడే సీట్ నెంబర్ 31Aలో కూర్చున్న ప్యాసింజర్. అసలు వాడెవడో చెక్ చేసి చూడు. మిస్టర్ అనుపమ్, లాక్కురండి, వాడు ఎక్కడున్నాడో. ఎక్స్క్యూజ్ మీ, అనుపమ్ని మీట్ అవ్వాలి. ఎవరు? మా ప్యూనా? వాడు ప్యూనా? ఎక్కడున్నాడు? ఒక ఫైల్ ఇచ్చి పంపించాను, 2nd ఫ్లోర్లో ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ. డార్లింగ్, నేను వచ్చేస్తాను బంగారా. డార్లింగ్తో తర్వాత మాట్లాడొచ్చు, ముందు నాతో మాట్లాడురా. ఏయ్, ఎక్కడికయ్యా పరిగెడుతున్నావు? ఎలుక్కులా పారిపోతున్నాడు. ప్లేన్లో ఎక్కడికి వెళ్తున్నావు? సార్, నేను నా ఫ్యామిలీని కలవడానికి వెళ్ళాను. ప్లేన్లోనా? అన్ని డబ్బులు మీ దగ్గరున్నాయా? దాచిపెట్టిన డబ్బులు. సేవ్ చేసి పెట్టావు. రిమోట్తో ప్లేన్కి వెళ్తావు, ట్రిగ్గర్ నొక్కుతావు. డబ్బు చాలా దొరికింది కదా.
ఏంటి మీరేమంటున్నారండి? మేమేం మాట్లాడుతున్నామో నీకు బాగా అర్థమవుతుంది. విధిని ఎందుకు చంపావు? సార్, నేను నిజంగా చెప్తున్నాను, విధి మేడంని నేను చెప్పలేదు సార్. ఇలా చూడు, నువ్వు నటించకుండా ఉంటే తప్పించుకోగలవు. ఎందుకంటే నువ్వేం చేసావో అందరికీ తెలిసింది. బెదిరించేలా ఎస్ఎంఎస్ పంపిస్తావా? ఆ? వాడి భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేస్తున్నావు, ఇంకా వాడికి ఫోటోస్ పంపిస్తున్నావు. చెప్పరా? సార్ సార్, నాకు పోలు డబ్బులు దొరుకుతాయి ఎస్ఎంఎస్ పంపించడానికి, ఫ్లైట్లో రిమోట్ ప్రెస్ చేయడానికి. కానీ ఇలా చేయడం వల్ల ఎవరైనా చనిపోతారని నాకు తెలియదు. ఎవరు డబ్బులిచ్చారు? నీ ఆట ఇంతటితో అయిపోయింది విజయ్. అదే మాట నాకేం అర్థం కావట్లేదు. నీ పైలట్ విధిని నువ్వే కదా హత్య చేశావు. మైసెల్ఫ్? నేనెందుకు చంపాలి? నేను కూడా ఆ ఫ్లైట్లోనే వెళ్తున్నాను. అప్పుడు నేను కూడా చచ్చిపోయి ఉండాలి కదా. ఇదేరా నీ స్ట్రాటజీ. ఎందుకంటే నీ మీద అనుమానం రాదు కదా. నువ్వు చేసే ఈ విషయాలకి అనుపమ్ నీకు హెల్ప్ చేస్తున్నాడు కదా. నీకేం కాలేదుగా? బాగానే ఉన్నాను. హేయ్! ఎక్కడికి పారిపోతున్నావు? విధిని ఎందుకు హత్య చేయమని చెప్పా? సార్, 1 సంవత్సరం ముందు మా ఎయిర్లైన్స్ యొక్క ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయ్యింది. దాంతోపాటు మేము ప్రూవ్ చేసేసాము అది కూడా క్రాష్ పైలట్ అమిత్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని. కానీ ఆ అమిత్ వాడు విజీ ఫ్రెండ్గా ఉండేవాడు. అందుకని విజీ ఈ నిజాన్ని మీడియా ముందు పెట్టడానికి చాలా ప్రయత్నించింది. దేన్ని తను బయటపెట్టాలనుకుంది? సార్, ఆ ప్లేన్ క్రాష్ మా ఎయిర్క్రాఫ్ట్ లోపల ఉన్న మిస్టేక్ వల్లే క్రాష్ అయ్యింది. కానీ మా టెక్నికల్ టీం చాలాసార్లు అడ్వైజ్ చేశారు, రిపేర్ చేయకుండా ఫ్లై అవ్వకూడదని చెప్పారు. విధి ఈ ప్రపంచానికి నిజాన్ని చెప్పడానికి ముందు నువ్వు తనని చంపేశావు. సార్, ఎప్పుడు మాకు తెలిసొచ్చిందో విజీ ఆ డాక్యుమెంట్ని దొంగిలించిందని తెలిసిన తర్వాత నేను భయపడిపోయాను. విజీ దీన్ని మీడియా ముందు పెట్టకూడదని అనుకున్నాను. దాంతోపాటు నేను నిజాన్ని దాచే ప్రయత్నంలో నేను చిక్కుకోకూడదని అనుకున్నాను. విధియే దొంగతనం చేసిందని నీకెలా తెలుసు? తను కొన్ని రోజులుగా మాతో పాటు మిగతా స్టాఫ్ని కలిసి దాని గురించి అడుగుతూనే ఉంది.
ఈ విషయమే నాకు ఎలాగో తెలిసిపోయింది. అయితే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండవు. ఎయిర్ప్లేన్ క్రాష్ నిజాన్ని దాచేశాం. విధిని చంపినందుకు నీకు ఉరిశిక్ష దక్కుతుంది చూడు.